వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు కిచెన్. ఈరోజు మన కిచెన్ లో మనం చేసుకోబోయేది ఏంటంటే చికెన్ ఫ్రై. ఈ చికెన్ ఫ్రై కూడా మన చికెన్ గీ రోస్ట్ అంటాం కదా, అది గీతో చేసుకున్నాము. ఎట్లా సింపుల్ గా చేసుకోవచ్చో తక్కువ ఇంగ్రీడియంట్స్ తో చాలా సింపుల్ గా 10 minutes లోనే మీకు అది ఫ్రై రెడీ అయిపోద్ది అనమాట. అది ఎట్లానో చూపిస్తాను. దానికోసం మనం చికెన్ తీసుకున్నాం, బాగా నీట్ గా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్. ఇది 1/2 kilo ఉంటుంది. ఈ 1/2 kilo చికెన్ లో పసుపు, ఒక 1 spoon పసుపు వేసుకుంటున్నాను. కడిగి పెట్టుకున్న చికెన్ లో సాల్ట్ కొద్దిగా చాలు, తర్వాత మళ్ళీ మనం వేసుకోవచ్చు. ఇవి వేసుకొని నిమ్మకాయ 1/2 కంటే కొంచెం ఎక్కువ నిమ్మకాయ, ఇది మొత్తం ఇట్లా స్క్వీజ్ చేసేసుకొని మొత్తం కలిపేసుకుందాం. నిమ్మకాయ పిండేసుకొని మొత్తం ఇది ఒక్కసారి ఇట్లా కలిపేసుకుందాం. ఇంక ఇందులో ఏం వేయక్కర్లేదు. మీకు టైం ఉంటే 1 గంట మ్యారినేట్ చేసి పెట్టుకోండి, లేదు ఇంకా టైం ఉందంటే ముందు రోజు తెచ్చుకుంటే కనుక నైట్ అంతా మ్యారినేట్ చేసేసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే మార్నింగ్ ఒక 5 minutes లో రెడీ అయిపోద్ది అనమాట. మీ టైంని బట్టి కనీసం 1 అరగంట మ్యారినేట్ చేసుకునేలాగా చూసుకోండి. ఇట్లా మంచిగా దీన్ని కలిపేసుకొని మ్యారినేట్ చేసి పెట్టేసుకుందాం. మనం చికెన్ ని మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇట్లా మ్యారినేట్ చేసి పెట్టుకున్నామని ఒక 1 hour అయినా పెట్టుకోవాలని చెప్పాను కదా. పసుపు, ఉప్పు, నిమ్మకాయ వేసి మ్యారినేట్ చేసి పెట్టుకోండి. దీనివల్ల చికెన్ చాలా జ్యూసీగా మంచిగా త్వరగా మనకు 10 నిమిషాల్లో రెడీ అయిపోతుంది అనమాట. కర్రీ ఎలా చేయాలో చూసి ఆన్ చేసుకుని కళాయి పెట్టుకున్నాం కదా, అందులో నేను చికెన్ గీ రోస్ట్ ఇది, అందుకని గీ వేసుకుంటున్నాను. కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, పర్లేదు. నేను 1 spoon వేసుకున్నాను కదా, 2 spoons వేసుకుంటున్నాను. చూడండి, ఇంకా 3 వేసుకున్నాను. ఎక్కువే వేసుకోండి, ఎందుకంటే చికెన్ గీ రోస్ట్ మనం గీ వేసుకుంటే ఫ్యాట్ అంటారు కదా, అసలు గీ వల్ల ఫ్యాటే ఉండదు, హెల్దీ ఫ్యాట్ ఉంటుంది. అసలు ప్రాబ్లమే లేదు. వెయిట్ లాస్ లో గీ కూడా మనకి యూజ్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు నెయ్యి కరిగింది కదా, ఇప్పుడు దాంట్లో నేను ఒక 2 ఉల్లిపాయలు తీసుకున్నాను. అవి చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. అవి వేసేసుకుంటున్నాను. ఉల్లిపాయల్లో కొద్దిగా నేను పింక్ సాల్ట్ వేసుకుంటున్నాను. మన హెల్దీ రెసిపీ కాబట్టి పింక్ సాల్ట్ యూజ్ చేయండి. అది వేసుకుని కొంతసేపు ఇవి ట్రాన్స్పరెంట్ గా వచ్చే వరకు వేపేసుకుందాం. ఇప్పుడు మనకి ఉల్లిపాయలు లైట్ గా ట్రాన్స్పరెంట్ వచ్చాయి కదా, ఇప్పుడు ఇందులో చూడండి ఒక యాలక్కాయ వేసుకున్నాను, చిన్నది చెక్క, ఒక 2 లవంగాలు. ఎందుకంటే మసాలా ఇంత తక్కువ, ఇది వెయిట్ లాస్ కాబట్టి ఎక్కువ మసాలా వాడకూడదు, వంటకి గట్కి మంచిది కాదు కాబట్టి తక్కువ మసాలాతో చేసుకోవాలి, అందుకని తక్కువ వేసుకోవాలి. ఒక 1 minute అది వేగిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఇందులో వేసేసుకుందాం. ఇది హై ఫ్లేమ్ మీద చేసుకోవాలి, చికెన్ గీ రోస్ట్ కాబట్టి చిన్న మంటని తగ్గించకుండా హై ఫ్లేమ్ లోనే అది మాడిపోకుండా కలుపుకోండి. ఇది చూడండి, ఇట్లా పెట్టుకొని ఒక 2 నిమిషాలు చికెన్ ని మగ్గనివ్వాలి. ఒక 2 నిమిషాలు చికెన్ మగ్గింది కదా, మళ్ళీ దీన్ని ఇప్పుడు ఇట్లా సైడ్ తీసుకొని దీంట్లో చూడండి ఇట్లా పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు మనకి నెయ్యి కనిపిస్తుంది కదా, అందులో 1 spoon అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా వేయించుకోవాలన్నమాట. ఇట్లా చికెన్ వేసుకొని మొత్తం కలిపి చూడండి, ఒక 5 నిమిషాలు ఉంచాను అంతే. చికెన్ చూసారా ఎట్లా ఉడుతుంది, మీకు కనిపిస్తుంది కదా. చూడండి ఎట్లా ముక్కలు అంత బాగా ఉడికిపోతుంది. మనం ఎంత మ్యారినేట్ చేసుకుంటే అంత త్వరగా అయిపోతుంది. చికెన్ లేతగా ఉండాలి, దాంతోపాటు మ్యారినేషన్ బట్టి త్వరగా అయిపోతుంది అనమాట. ఇందులో ఆల్రెడీ మనం పసుపు, ఉప్పు అన్ని వేసేసుకున్నాం కాబట్టి ఇంకా అవసరం లేదు. ఇందులో కొద్దిగా చికెన్ మసాలా వేసుకుంటున్నాను, ఒక 1 spoon అంతే. కారము మీకు కారం తగినట్టు వేసుకోండి, కానీ మనం వెయిట్ లాస్ రెసిపీ కాబట్టి కారం తక్కువే ఉండాలి, గట్టికి మంచిది కాదు కాబట్టి తక్కువ వేసుకోండి కారం కొంచెం. ఇది వేసుకొని కారం మొత్తం దీనికి పట్టేలాగా కలుపుకొని ఒక 1 minute ఉంచుకుందాం. చూడండి చికెన్ మొత్తం ఇట్లా కారం వేసా కలుపుకున్నాం కదా, ఇందులో మనం 1 డ్రాప్ కూడా వాటర్ వేసుకోలేదు, ఆయిల్ వేసుకోలేదు, మొత్తం నెయ్యిలోనే అవుతుంది. హెల్దీ రెసిపీ కాబట్టి అందులో మనకి నెయ్యి అనేది మంచి హెల్దీ ఫ్యాట్. ఇది చికెన్ గీ రోస్ట్ విన్నారు కదా, ఇది మొత్తం నెయ్యిలోనే ఫ్రై అవుతుంది. చూడండి చికెన్ ఫ్రై అయిపోయింది కదా బాగా, చూసారా. నేను మంట తగ్గించాను, కొంచెం మాడుతుందని మీరు చూసుకోవాలి మాడకుండా. చూడండి మొత్తం అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులో నేను ఒక 3 పచ్చిమిరపకాయలు ఇట్లా తుంచుకొని వేసుకుంటున్నాను. కరివేపాకు వేయలేదు కదా, ఎప్పుడైనా కరివేపాకు చికెన్ కర్రీకి లాస్ట్ లో వేసుకోండి. కర్రీ అయినా ఫ్రై అయినా సరే ఆ టేస్ట్ వేరే ఉంటుంది అసలు. ఇదిగోండి కొద్దిగా కొత్తిమీర, ఇవన్నీ వేసేసుకొని ఒక్కసారి కలుపుకొని
ఒక్క 1 మినిట్ మూత పెట్టేసుకొని ఉంచామంటే మన ఫ్రై చికెన్ గీ రోస్ట్ అనేది రెడీ అయిపోతుంది. చాలా టేస్ట్ ఉంటుంది. మీరు కరివేపాకు ఎప్పుడైనా ఫస్ట్ వేసుకొని చూడండి తాలింపులో, అలా లాస్ట్ వేసి చూడండి, హోటల్ స్టైల్లో ఉంటుంది అనమాట. ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా చాలా కలర్ఫుల్ ఉంటుంది, టేస్ట్ కూడా సూపర్ గా ఉంటుంది అనమాట. చూడండి ఒక 2 నిమిషాలు ఉంచాను, అయిపోయింది. ఇప్పుడు చూడండి ఇది మన చికెన్ గీ రోస్ట్ రెడీ అయిపోయింది. చూసారా, కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఇది మనం డిష్ అవుట్ చేసేసుకుందాం. మళ్ళీ పోయింది చూడండి. మనం ఇప్పుడు ఇది డిష్ అవుట్ చేసేసుకున్నాం. కొత్తిమీర కరివేపాకు లాస్ట్ లో వేసుకున్నాం కదా, ఇలా కరివేపాకు మంచి స్మెల్ వస్తుంది. మీరు ఫస్ట్ లాస్ట్ వేసి ట్రై చేయండి, చాలా కలర్ఫుల్ గా ఉంది. ఎప్పుడైనా సరే చూడడానికి కలర్ఫుల్ గా ఉంటే తినడానికి అంతకంటే బాగుంటది అనమాట. చూసారా, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.